హాయ్! హలో అండి. వెల్కమ్ టు భారత్ కిచెన్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను మీకు వీడియోలో స్పెషల్ రెసిపీ అండి. అసలు ఢిల్లీలో అయితే ఇది లేనిది మెయిన్ రాజస్థాన్‌లో అయితే ఎక్కువగా తింటూ ఉంటారు. అసలు వాళ్ళు పొద్దున్న లేవడంతోటే ఇవే ఎక్కువగా తింటూ ఉంటారనమాట. అండ్ ఢిల్లీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ స్నాక్ ఐటెమ్ అనమాట. ఇటువైపు వాళ్ళకి మనకి బోండా, బజ్జీ ఎలా అయితే తింటూ ఉంటారో వీళ్ళకి సమోసా అండ్ అలానే కచోరీలు చాలా ఎక్కువగా తింటారనమాట. సో, ఇప్పుడు మటర్ అయితే ఈ సీజన్‌లో చాలా ఎక్కువగా వస్తాయి కదండీ! సో, ఫ్రెష్ మటర్‌తో ఏంటంటే, నేను మీకు ఈరోజు మటర్ కచోరీ చేసి చూపించబోతున్నాను అనమాట. సో, ఈ రెసిపీ ఎలా చేయాలి, ఏంటి అనేదైతే చూసేద్దాం. సో, దానికి ముందు మన ఛానల్ గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నారంటే ప్లీజ్ అండి, దయచేసి చూసిన వాళ్ళు ఒక లైక్ చేయడం, అలానే ఒక చిన్న కామెంట్ అండి కొంచెం సాటిస్ఫాక్షన్ ఇస్తుందనమాట. సో, ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా హిట్ చేయండి. సో, ఈ కచోరీతో పాటు మన అందరి ఇళ్లల్లో ఉండే రెడ్ చట్నీని చూపించబోతున్నాయండి. సెపరేట్‌గా చేసుకునే పని లేకుండా ఈజీగా చేసుకునేలాగా చూపించబోతున్నాననమాట. సో, చూసారా అండి, ఇక్కడైతే నేను ఈరోజే మార్కెట్ నుంచి నేనైతే ఈరోజే ఫ్రెష్‌గా మార్కెట్ నుంచి మటన్‌ని తీసుకొచ్చి అన్నీ కూడా ఇలా బాక్స్‌లో స్టోర్ చేసేసుకొని పెట్టుకున్నానండి. సో, స్టోర్ చేసుకునే ముందైతే ఏంటంటే ఒక 1 కప్పు మటన్‌ని తీసేసుకున్నాననమాట. సో, ఇప్పుడు నేను ఈ 1 కప్పు మటన్ ఏంటంటే మరీ పచ్చిగా ఉంటాయి కాబట్టి, సో, ఫ్రెష్ మటన్ అయినా సరే నేను కొంచెం హాట్ వాటర్‌లో వేసేసి వీటిని ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేసేసుకుంటున్నానండి. సో, మనకి ఒక్క ఉడుకొస్తే సరిపోతుందనమాట. మరీ మెత్తగా అయిపోతే పేస్ట్ లాగా అయిపోతాయి. సో, ఇలాగా ఒక బాయిల్ రానిచ్చేసేసి తీసేసి ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా కూడా తీసేసి పక్కన పెట్టేసేసుకోండి. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఒక బౌల్ తీసేసుకొని ఒక 1 కప్ ఆటాని గోధుమ పిండిని తీసుకుంటున్నాను అండి. బేసిక్‌గా అయితే మైదాతో చేస్తారనమాట. సో, కొంచెం మైదా హెల్తీ కాదు కాబట్టి నేను గోధుమ పిండిని తీసుకున్నాను. అలానే 3/4 కప్పు బేసన్ శనగపిండిని, అలానే ఒక 1 స్పూను సూజీని కూడా తీసేసుకొని, అందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని, తగినన్ని వాటర్‌ని యాడ్ చేసేసుకొని, చక్కగా చపాతీ పిండిలాగా కలుపుకొని ఉంచుకోవాలండి. సో, ఇలా కలుపుకొని ఇప్పుడు ఇది పిండిని పక్కన పెట్టేసేసుకోవాలనమాట. సో, మనం బాయిల్ చేసుకున్న మటర్ ఉన్నాయి కదండీ! సో, ఇప్పుడు దానికేంటంటే దీని లోపల స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి నేను మిక్సర్ జార్ తీసుకొని ఒక స్పూన్ ధనియా, అలానే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, దాంతోపాటు ఒక హాఫ్ స్పూన్ సోంపు కూడా తీసుకొని, మిర్చి తగినంత కారానికి సరిపడా తీసుకుంటున్నానండి. సో, తీసేసుకొని కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలండి. సో, కొంచెం మరి ఎక్కువగా యాడ్ చేయొద్దండి. సో, కొంచెం కొత్తిమీరను కూడా ఇలా యాడ్ చేసేసుకొని ఒక్కసారి కచ్చాపచ్చాగా మీరు గ్రైండ్ చేసేసుకోండి. సో, వాటర్ ఏమీ యాడ్ చేయకుండా జస్ట్ ఇలానే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసిన తర్వాత కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి ఇలాగ పెట్టుకోవాలనమాట. సో, ఇప్పుడు ఇందులోనే మనం బాయిల్ చేసిన మటన్‌ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా యాడ్ చేసేసుకోవాలండి. మరీ మెత్తగా ప్యూరీలాగా చేస్తే ఏంటంటే మనకి లోపల స్టఫ్ పెట్టడానికి కుదరదు. అండ్ అలానే వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మనకి ఆ మటర్‌లో కొంచెం వాటర్ అనేది కన్సిస్టెన్సీ ఉంటుందండి. ఓకే. మరీ చెప్తున్నాను. వాటర్ ఏమి యాడ్ చేయకుండా జస్ట్ ఇవొక్కటి యాడ్ చేసేసి ఇలాగా కచ్చాపచ్చాగా పేస్ట్ చేసేసుకొని పెట్టుకోవాలండి. సో, నేనేంటంటే మధ్యలో కొంచెం మటర్ తగలడానికి కూడా ఎక్కువగా కూడా చేయలేదనమాట. సో, కొంచెం మటర్ ఉండేలాగా చేసేసాను. సో, ఇప్పుడు ఈ పేస్ట్ అనేది పక్కన పెట్టేసేసుకొని ఒక కడాయి తీసేసుకొని కొంచెం మస్టర్డ్ ఆయిల్‌ని వాడుతున్నానండి. సో, మీకు ఇంట్లో ఏదైతే కుకింగ్ ఆయిల్ ఉంటుందో సో, ఆ కుకింగ్ ఆయిల్‌ని మీరు యాడ్ చేసేసుకోవచ్చు. సో, ఇలాగా ఒక చిన్న ఆనియన్‌ని ఇలా సన్నగా కట్ చేసేసి ఇలాగా యాడ్ చేసేసుకుంటున్నాను. సో, ఆనియన్స్ ఇలా కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసిన మిక్స్చర్ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. ఈ మటర్ పేస్ట్ అంతా యాడ్ చేసిన తర్వాత తగినంత సాల్ట్‌ని కూడా యాడ్ చేసేసుకొని, ఇవంతా కూడా ఏంటంటే బాగా మిక్స్ చేసేసుకొని కంబైన్ చేసుకుంటూ ఉండాలండి. ఇదంతా కొంచెం దగ్గరగా వచ్చేవరకనమాట. ఆ ఆయిల్ అంతా కూడా కొంచెం అబ్జర్వ్ చేసేసుకొని, కొంచెం మనకి దగ్గరగా ఇలా వచ్చేవరకు కూడా దీన్ని కలయపెడుతూ ఉండాలండి. సో, ఇప్పుడు మీకు రెడ్ చట్నీ అన్నాను కదా! మనకి ఇంట్లో ఉండే వాటితోనే మనకి పండు మిరపల పచ్చడైతే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది కదండీ! సో, దీన్ని కారం పచ్చడి కూడా అంటూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ నేను దీనిలో ఒక స్పూన్ పచ్చడిలో ఏంటంటే ఒక 2 బుల్లి టొమాటోస్ ఇక్కడ మా పైన టెర్రస్ గార్డెన్‌లో వచ్చినాయండి. సో, ఈ 2 బుల్లి టొమాటోస్‌ని యాడ్ చేసుకున్నాననమాట. యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్‌ని యాడ్ చేసేసుకొని, కొంచెం బెల్లం యాడ్ చేసేసుకుంటున్నాను. సో, మనకి కొంచెం స్వీట్‌నెస్ కోసం మనకేంటంటే అల్లం చట్నీలాగా కొంచెం స్వీట్‌నెస్ కోసం కొంచెం హాట్ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని చక్కగా దీన్ని పేస్ట్‌లా చేసేసుకుంటే
అప్పటికప్పుడు రెడ్ చట్నీ ప్రిపేర్ అయిపోతుందండి. అండ్ ఇది దోసల్లోను, అలానే ఇలా కచోరీల్లోను చాలా టేస్టీగా ఉంటుందనమాట. సో, మాకైతే అసలు ఈ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. సో, ఈ రెడ్ చట్నీ అలానే కచోరీ అండ్ విత్ ఆనియన్, సో, కొంచెం ఆనియన్‌తో తిన్నామంటే అసల చాలా బావుందనమాట. సో, మీరైతే కొంచెం ట్రై చేయండి ఈసారి. చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం వెరైటీగా కూడా ఉంటుందనమాట. అండ్ ఇవి వచ్చేసరికి ఏంటంటే మనం కొంచెం ఇలా చపాతీ పిండిని ఇలా చిన్న ముద్దగా తీసేసుకొని ఇలా కొంచెం కప్పులాగా ఇలాగ మౌల్డ్‌లాగా చేసేసుకోవాలండి. సో, అలానే మనం లోపల పచ్చి బఠానీ స్టఫ్ ఇలాగ లోపల పెట్టేసేసుకొని మొత్తం కూడా కవర్ చేసేసేయాలండి. సో, మనం ఇలా మొత్తం కూడా ఆ స్టఫ్ అనేది బయటికి రాకుండా చక్కగా ఇలా క్లోజ్ చేయాలనమాట. సో, నేను మీకు ఫస్ట్‌ది మాత్రం కొంచెం స్లోగా చూపిస్తున్నాను. అండ్ ఈ కచోరీలు వచ్చేసరికి సిమ్ ఫ్లేమ్‌లో మాత్రమే మనం వేయించుకోవాలండి. ఎందుకంటే ఇవి కచోరీ అనంగానే రోస్ట్ అనమాట. బాగా రోస్ట్‌గా రావాలనమాట. సో, అందుకోసం పెద్ద ఫ్లేమ్‌లో కాకుండా ఇలాగ సిమ్ ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే ఇవన్నీ వేయించుకోవాలి. సో, బేసిక్‌గా అయితే ఇవన్నీ ఒకేసారి చేసేసుకొని వేయించుకోవాలనమాట. సో, నేను మీకు వీడియో కోసం ఏంటంటే ఒక 2, 3 మాత్రమే చేసేసుకొని చూపిస్తున్నాను. అండ్ సెకండ్ వచ్చేసరికి కొంచెం నేను ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేసానండి. సో, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి. సో, నేనైతే ఇక్కడ ఒక 2, 3 చేసేసుకొని ఇలాగా పక్కన పెట్టేసేసుకున్నాను. సో, ఆయిల్‌ని ఏంటంటే ఇలా డీప్ ఫ్రై కోసం వేడి చేసేసుకున్న తర్వాత నేను ముందుగా ప్రిపేర్ చేసిన కచోరీస్‌ని ఇలాగా యాడ్ చేసేసుకున్నాను. సో, ఈ కచోరీస్ ఏంటంటే మీకు కావాల్సిన సైజులో చేసేసుకోవచ్చనమాట. చిన్నవి నుంచి పెద్దవి వరకు. చిన్నవి కావాలంటే మీరు బాగా చిన్న సైజ్ కూడా చేసేసుకోవచ్చు చక్కగా. సో, పిల్లలకి స్నాక్స్‌కైనా, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా అండ్ డిన్నర్‌కైనా కూడా ఎప్పుడు కావాలన్నా కూడా అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చండి. సో, ఎందుకంటే మనకి చక్కగా ఒక 2, 3 తినేయంగానే చక్కగా కడుపు నిండిపోతుందనమాట. చక్కగా సిమ్ ఫ్లేమ్‌లో అటు ఇటు వేయించుకుంటూ ఇలా గోల్డెన్ కలర్‌లోకి వచ్చే వరకు కూడా చక్కగా వేయించుకోవాలండి. అండ్ చూసారా ఎంత చక్కగా ఇలాగా బన్‌లాగా అసలు చాలా బావుంటాయండి. లోపల స్టఫ్ ఏంటంటే మనం పెట్టుకునే దాన్ని బట్టి మీకు కొంచెం ఎక్కువగా కావాలంటే ఎక్కువగా లేకపోతే తగ్గించుకోవచ్చు. బట్ బేసిక్‌గా ప్రిపరేషన్ మెథడ్ అయితే ఇలా చేసుకుంటారనమాట. సో, చక్కగా వీటిని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకొని ఇలా రెడ్ చట్నీ అండ్ అలానే కొంచెం సైడ్ ఆనియన్స్ కనుక నంచుకుంటూ తిన్నామంటే అసలు చాలా బావుందండి. మాకైతే చాలా నచ్చిందనమాట. సో, మీకు కనుక నచ్చితే ఈ రెసిపీ ఢిల్లీ నార్త్ సైడ్ స్పెషల్ రెసిపీస్ అనమాట ఇవి. సో, మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్‌లో చిన్న కామెంట్ చేసి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ భారతి.